అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొహమ్మద్ ఉస్మాన్, హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఏపీ తరఫున ఈరోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గతంలో అనంతపురం జిల్లా గుంతకల్ మండలంకి చెందిన వక్బోర్డ్కి సంబంధించిన 8 ఎకరాల 69 సెంట్ల భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండానే యాక్వైర్ చేసుకున్నారని చెప్పి తెలియడంతో హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ తరఫున కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. దానికి గాను కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినప్పుడు ఆయన స్పందించి ఆర్డీఓ గారికి ఫార్వర్డ్ చేసి, అలాగే మండల్ కమిటీ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఈ మండల్ కమిటీ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే, సర్వే నెంబర్ 8 ఎకరాల 69 సెంట్ల భూమి రెవెన్యూ వక్బోర్డ్కి సంబంధించిన భూమి రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల అయితే తీసుకోవడం జరిగింది. కానీ దీనికి ఎటువంటి ప్రభుత్వం అయితే మాకు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదు, మేము మీకు ఫిర్యాదు స్పందిస్తున్నామని చెప్పి మండల్ కమిటీ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వానికి, సార్ ఇది మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వక్బోర్డ్కి సంబంధించిన భూమి 8 ఎకరాల 69 సెంట్ల భూమి మీరు ఎటువంటి నష్టపరిహారం వాళ్ళకి చెల్లించకుండానే మీరు తీసుకున్నారు అని చెప్పి రికార్డ్స్ పరంగా చూపిస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు అంటే ఇది చాలా బాధాకరం. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు వచ్చే వక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్, ఈ వక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ద్వారా ముస్లిం సమాజం ఎంతో నష్టపోతుంది. ఎందుకంటే వక్బోర్డ్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటినీ ఇప్పుడు ఇలాంటివి ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా తీసుకున్న ప్రాపర్టీస్ అన్నిటినీ లీగల్గా చేసేస్తారు. వారు లీగల్గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే కలెక్టర్ గారికి అథారిటీస్ అయితే రావడం జరుగుతుంది. మరి వాళ్ళు రికార్డ్స్ పరంగా కరెక్ట్ ఉన్నా కానీ ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. అంటే ఇంకా బిల్లు పాస్ అయితే కొన్ని కోట్ల విలువ చేసే వక్బోర్డ్ భూముల్ని గవర్నమెంట్ అయితే స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జేఏసీ ఆమోదం పొందింది ఇప్పటికే వక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అయితే. మరి పార్లమెంట్లో రానుంది. పార్లమెంట్లో రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఎవరి మత సామరస్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలా, ఎవరి మత ప్రార్థనల్ని వాళ్ళే ఉండాలా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి అలాంటి తప్పుడు ఆయన పార్లమెంట్లో ఈ బిల్లుని వ్యతిరేకించి ఆమోదం ఇస్తే తప్ప ఈ బిల్లు పాస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. కావున రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీలందరికీ కోరేది ఒకటే, దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో ఈ బిల్లుని ఆమోదం పొందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం. జై హింద్, జై భీమ్.